మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే, సార్ డైలీ షెడ్యూల్ మీరు ఇస్తున్నారు కదా, అది కంప్లీట్ కాకపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి రిపీటెడ్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని అయితే నాకు అడగడం జరుగుతుంది. సో ఆ అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్గా గురుకులం మెంటర్షిప్ ప్రోగ్రాంలోనే మనం డైలీ టార్గెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీకు తెలిసిందే. సో ఫేజ్ 1కి సంబంధించినటువంటి డైలీ టార్గెట్స్ అనేవి మీ అందరికీ కూడా అందించడం జరిగింది. దీంతోపాటు దానికి రిలేటెడ్గానే డైలీ టార్గెట్స్ అందిస్తున్నాం. దీంతోపాటు దానికి సంబంధించి డైలీ వీడియో కూడా అందించడం జరుగుతుంది. అయితే ఇందులో చాలామంది యాస్పిరెంట్స్ ఎక్కువగా రైజ్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, సార్ ఎక్కువగా టార్గెట్స్ ఉన్నాయి సార్ అనేటటువంటి అంశం గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడుతున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ యాస్పిరెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నారు అనేటటువంటి ఒక అంశం చూద్దాం. వన్ థింగ్, రిపీటర్స్ అనేవాళ్ళు ఉన్నారు. రిపీటర్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 2023 నోటిఫికేషన్ని రాసి, మెయిన్స్ కూడా రాసి కొన్ని కారణాల వల్ల క్లియర్ చేయలేని వాళ్ళు ఉన్నారు. అలానే ఆల్రెడీ గ్రూప్ 2 కోసమే ప్రత్యేకంగా కోచింగ్ తీసుకొని కోచింగ్ కంప్లీట్ అయ్యి ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారు. అలానే రీసెంట్గా ప్రారంభించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. సో వీళ్ళలో వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఆ టార్గెట్స్ ఎక్కువగా అనిపించవచ్చు, లేదంటే తక్కువగా కూడా అనిపించవచ్చు. కానీ చాలామంది యాస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు, సార్ మీరు ఇచ్చినటువంటి టార్గెట్స్ని మేము 100% కంప్లీట్ చేయలేకపోతున్నాము, లేదంటే ఒక 50 to 60% కంప్లీట్ చేస్తున్నాము, అసలు మేము ఈ సిలబస్ని కంప్లీట్ చేయగలమా లేదా అనేటటువంటి ఒక డౌట్ వస్తుంది. అదే కదా మనం మెయిన్గా డిస్కస్ చేసాం, డైలీ షెడ్యూల్ కంప్లీట్ చేయలేకపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి. సో దట్ మీరు ఎప్పుడైనా 100% పెర్ఫెక్షన్ కోసం అయితే ప్రయత్నించొద్దు. సో చాలామంది 100% పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బుక్ లిస్ట్లోనే తీసుకోండి. పలానా పుస్తకంలో ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్న లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ బుక్ చదువుతారు, అలానే ఈ కొత్త పుస్తకాన్ని కూడా చదువుతారు, ఇంకా అవసరమైతే ఇంకొక బుక్ను కూడా చదువుతారు. అంటే ఒకే సబ్జెక్ట్కి అయినప్పటికీ వాళ్ళు ఎన్ని సోర్సెస్ని ఫాలో అవ్వడం జరిగింది, 3 సోర్సెస్ని ఫాలో అవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కరూ పెర్ఫెక్షనిజం కోసం ప్రయత్నిస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రిపరేషన్ కూడా చాలా వరకు సైడ్ ట్రాక్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ ఎప్పుడైనా ఒకటి చెప్తున్నా, మీరు 100% పెర్ఫెక్షనిజం కోసం అస్సలు ప్రయత్నించొద్దు. ఈవెన్ మీకు హెవీ టార్గెట్స్ ఉన్నా 100%కి సంబంధించినటువంటి టార్గెట్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో 50 to 60% కంప్లీట్ అయినా కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అంటే, మనం ప్రారంభించినటువంటి కోర్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మీలో కన్సిస్టెన్సీని తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సార్ ఏంటి సార్, కన్సిస్టెన్సీ ఉంటే సిలబస్ కంప్లీట్ అయిపోతుందా, కన్సిస్టెన్సీ ఉంటే ర్యాంక్ వచ్చేస్తుందా అనేటటువంటి డౌట్ మీ అందరికీ రావచ్చు. కన్సిస్టెన్సీ అల్టిమేట్గా మనకి సక్సెస్ తీసుకురావడానికి మెయిన్ పిల్లర్గా నిలుస్తుంది. డైలీ 6 to 8 hours చదివేవాడికి పూర్తిగా సిలబస్ మీద అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి సిలబస్ కూడా కన్సిస్టెంట్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకి బెటర్గా, బెస్ట్గా వాళ్ళ యొక్క వెర్షన్ తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ పెర్ఫెక్షనిజం కంటే కన్సిస్టెన్సీ అనేది మనలో ఎప్పటికైనా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి. 100% కంప్లీట్ చేయాలని కావచ్చు, 100% అన్ని అంశాలని చదివేయాలనేటటువంటి ఆలోచన ధోరణి మీకు ఉన్నదంటే ఖచ్చితంగా దాన్ని విడనాడండి. పెర్ఫెక్షనిజం కోసం కాకుండా కన్సిస్టెన్సీ, అలానే ఉన్న టైంని సరిగ్గా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించండి. ఒకటే పుస్తకం మల్టిపుల్ రివిజన్స్ చేసేటట్టు చూసుకోండి. ఈవెన్ మీరు 100% కంప్లీట్ చేయకపోయినా పర్లేదు, 50% కంప్లీట్ చేసినా అసలు ప్రాబ్లమే లేదు. కానీ నిరంతరం డైలీ మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ని చదవడానికి ప్రయత్నించండి. ఈవెన్ 50% కంప్లీట్ అయినా ప్రాబ్లం లేదు. మరి మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ 50% కంప్లీట్ చేస్తే మిగతా 50% తెలియకపోతే దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అది చెప్పండి సార్ అనేసి మీ అందరూ డౌట్ అడుగుతారు. ఆల్రెడీ మన మెంటర్షిప్లోనే మనం ఏం ప్రొవైడ్ చేసాం, ఎవ్రీ వీక్ కూడా రిజర్వ్ డే పెట్టాం, అలానే రివిజన్ డేకి కూడా పెట్టాం. సో ఈ రివిజన్ డే, రిజర్వ్ డే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మనం సిలబస్ని కంప్లీట్ చేసామనుకోండి, అది రివిజన్కి ఉపయోగించుకుంటాం.
ఒకవేళ మనకిచ్చినటువంటి సిలబస్ని ఆ వీక్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, అది రిజర్వ్ డేగా పెట్టుకుంటాం. సో మీకు ఏదైతే వీక్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉందో అది కంప్లీట్ చేయకపోతే రిజర్వ్ డేలో కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ అయితే దాన్ని రివిజన్ డేగా యూజ్ చేసుకోండి. సార్ మరి ఈ డైలీ టార్గెట్స్ని ఎలా కంప్లీట్ చేయాలి సార్, లేదంటే కంప్లీట్ కాకపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ అనేటటువంటి ఆలోచన ఉంది కదా. అది రిజర్వ్ డే రివిజన్ డేలో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకొంచెం క్లారిటీ రావాలంటే ఏం చేద్దామంటే, డైలీ ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏదైతే ఉందో దాన్ని హోలిస్టిక్ వ్యూలో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. హోలిస్టిక్ వ్యూ అంటే బర్డ్ వ్యూ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ వ్యూ అప్రోచ్ అంటే మీకు ఈజీగా చెప్తాను. మనందరికీ గ్రద్ద గురించి తెలుసు కదా, ఈగల్. సో ఈ గ్రద్ద ఎంతో పైనుంచి ఉన్న గ్రద్ద ఈవెన్ భూమి మీద ఉన్నటువంటి చిన్న కోడి పిల్లను సైతం చూడగలదు. ఆ కోడి పిల్లను సైతం చూడడం మాత్రమే కాకుండా అది ఇఫ్ ఇన్ కేస్ పట్టుకోవాలి అనుకుంటే దాని టార్గెట్ ఖచ్చితంగా ఇది చేయగలదు. సో ఆ విధమైనటువంటి అప్రోచే బర్డ్ వ్యూ అప్రోచ్. సో మీరు ఎప్పుడైనా సిలబస్ని కొంచెం హోలిస్టిక్ వ్యూలో చూడండి, విహంగ వీక్షణం చేయడానికి ప్రయత్నించండి. మీకు డైలీ టార్గెట్స్ అనేవి ఇచ్చాం కదా, దాన్ని కూడా హోలిస్టిక్ వ్యూలో చూడండి. దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా పెట్టడం జరిగింది. అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సముద్ర ప్రవాహాలకు సంబంధించినటువంటి టాపికే ఇచ్చాను అనుకోండి, ఓషన్ కరెంట్స్కి సంబంధించినటువంటి టాపికే ఇచ్చాను, దాంతోపాటు ఓషనోగ్రఫీకి సంబంధించి ఇంకేమైనా థింగ్స్ ఇస్తే అసలు బుక్స్లో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది పూర్తిగా చూడండి. లేదు అంటే డైలీ వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది కదా, సో సార్ ఏం చెప్పారు అనేటటువంటి అంశాన్ని కూడా చూడడానికి ప్రయత్నించండి. సో ఇలా చూడటం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఈ పుస్తకంలో కావచ్చు లేదంటే ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి అనేటటువంటి ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ అది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీయే ఉంది. ఏపీ హిస్టరీకి సంబంధించి యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా 1 డేలో పెట్టడం జరిగింది. సో 1 డేలో ఖచ్చితంగా మనం యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి కంప్లీట్ చేయలేం, అది 100% డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటి, అసలు ఏ అంశాలు ఉన్నాయి, సార్ దీనికి సంబంధించి ఏ వీడియో చేయడం జరిగింది, ఏది ఇంపార్టెంట్ అని చెప్పారు, ఏది అన్ఇంపార్టెంట్ అని చెప్పారు అనేది అర్థమైతే ఆ టార్గెట్స్ని ఎంతవరకు కంప్లీట్ చేయగలము అనేటటువంటి ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది. ఈవెన్ ఒకవేళ మనం ఎంత చదివామో దాన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక ఐడియా కూడా వస్తుంది. సో దట్ మీరందరూ కూడా ఇప్పటి వరకు ఏదైతే పెర్ఫెక్షనిజం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ పెర్ఫెక్షనిజం కోసం కాకుండా కన్సిస్టెన్సీ కోసం మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. కన్సిస్టెన్సీ అనేది మన ప్రిపరేషన్లో ఉంటే సక్సెస్ రావడం అనేది అంత పెద్ద విషయం ఏమీ కాదు. సో ఏదైనా కన్సిస్టెన్సీని బీట్ చేయలేదు. మేబీ ఇంటెలిజెంట్గా ఉండొచ్చు, చాలా తెలివైన వ్యక్తి అయి ఉండొచ్చు, గ్రూప్ 2లో మంచి స్కోరే వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే నువ్వెందుకు ఉన్నత స్థాయిలో ఉన్నావు అంటే నీలో కన్సిస్టెన్సీ అనేదే మ్యాటర్స్. సో కన్సిస్టెన్సీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు మంచి స్టేజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మన యొక్క ప్రిపరేషన్ కూడా సరైనటువంటి వేలో ఉంటుంది.